బీహార్ ఎన్నికల ప్రచారం నుంచి సీఎం రేవంత్ రెడ్డిని తప్పించిర్రా? బీహార్లో అడుగు కూడా పెట్టొద్దని వాళ్ళ హైకమాండ్ హెచ్చరించిందా? ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్తోనే సీఎం రేవంత్ రెడ్డిని బీహార్ ఎన్నికల ప్రచారంకు రావద్దని హైకమాండ్ నాయకులు చెప్పిర్రా అంటే అవును అని అనిపిస్తుంది. గతంలో బీహారీల మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నాడు ప్రశాంత్ కిషోర్. ఎట్టి పరిస్థితుల్లో బీహారీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడిన మాటలను మేము ఒప్పుకోము అని ప్రశాంత్ కిషోర్ అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, బీహారీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడిండు అని అన్నాడు. ఒక దిక్కు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఒకవేళ ప్రచారంకి పంపిస్తే కనుక ఆయన గతంలో బీహారీల మీద చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తాయి. అక్కడికి పోయి ప్రచారం చేస్తే కనుక ఆయన గతంలో మాట్లాడిన మాటలను అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆయన మాట్లాడిన మాటలను అక్కడ జనంకి చూపిస్తాయి కదా. సో అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలు బీహార్లో నష్టం చేసేటట్టున్నాయి. ఇప్పుడు బీహార్కే వచ్చి ప్రచారం చేస్తే ఇంకా ఎక్కువ నష్టం అవుతుంది. నువ్వు వచ్చి ప్రచారం చేయడం వల్ల లాభం జరగది, నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నువ్వు బీహార్లో ఎన్నికల ప్రచారంకి రావద్దు అని సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ హైకమాండ్ అల్టిమేటం జారీ చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ.